హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హుస్నావల్. నేను మీకు ఈరోజు టైలరింగ్లో భాగంగా నైటీ కటింగ్ ఎలా చేసుకోవాలో చెప్తానండి. ఇది చాలా ఈజీగా చేసుకునేలాగా చెప్తున్నాను. ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. ఈ నైటీ కటింగ్ మొత్తము నేను బాడీ మెజర్మెంట్స్తోనే మీకు ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తున్నాను. మీరు కూడా ఈ నైటీ కటింగ్ను ట్రై చేయండి. ఖచ్చితంగా నీట్గా బాగా వస్తుంది. ఇప్పుడు బాడీ మెజర్మెంట్ కాబట్టి ఫస్ట్ షోల్డర్ దగ్గర నుంచి మనము ఇలా కంప్లీట్గా లాంగ్ లెంత్, నైటీ లెంత్ అనమాట. ఇది కంప్లీట్గా లాంగ్ లెంత్ తీసుకోవాలి. చూడండి, షోల్డర్ దగ్గర నుంచి 54 ఇంచెస్ అనేది మనకు కంప్లీట్గా నైటీ లెంత్ అనేది మనకు లాంగ్ లెంత్ సరిపోయింది. ఆ తర్వాత మనము షోల్డర్ కొలత తీసుకుందాము. షోల్డర్ వచ్చేసి మనకు నెక్ దగ్గర నుంచి 3 ఇంచెస్, ఇలా నెక్ దగ్గర నుంచి 3 ఇంచెస్ దగ్గర మనము మార్క్ చేసుకోవాలి. ఇలా చూడండి, 3 ఇంచెస్ నోట్ చేసుకోండి బుక్లో. ఆ తర్వాత మనము ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచే మనము హ్యాండ్ లెంత్ 6 ఇంచెస్. హ్యాండ్ లూజ్ నెక్స్ట్ వచ్చేసి మనకు హ్యాండ్ లూజ్ వచ్చేసి 14 ఇంచెస్. ఇలా హ్యాండ్ లూజ్ను మనము 14 ఇంచెస్గా తీసుకుందాము. ఆ తర్వాత చంక అంటే ఆర్మ్ వచ్చేసి మనము కొద్దిగా లూజ్గా తీసుకోవాలండి, నైటీ కదా, 20 ఇంచెస్. ఇలా హ్యాండ్కు చంక వచ్చేసి మనకు 20 ఇంచెస్. ఆ తర్వాత వచ్చేసి మనకు ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చేసి 6.5 ఇంచెస్. తర్వాత వచ్చేసి బ్యాక్ నెక్ లెంత్ వచ్చేసి 6 ఇంచ్. ఇలా 6 ఇంచ్ వచ్చేసి మనకు బ్యాక్ నెక్ లెంత్. ఆ తర్వాత మనకు చివరగా వచ్చేసి చెస్ట్ లూజ్ అనేది ఇలా తీసుకోవాలి నీట్గా. చెస్ట్ దగ్గర చెస్ట్ లూజు 38 ఇంచెస్. ఇవన్నీ వచ్చేసి మనము నోట్బుక్లో ఇలా నీట్గా నోట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనము 2.5 మీటర్ క్లాత్ను నైటీకి తీసుకోవాలి. 2.5 మీటర్ మనకు ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇలా క్లాత్ను తీసుకున్న తర్వాత ఇలా నేను ఇక్కడ వీడియోలో చూపించినట్లు ఇలా క్లాత్ను మనము నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా మనము ఏ రకంగా అయితే ఫోల్డ్ చేస్తున్నామో ఆ రకంగానే మీరు ఫోల్డ్ చేసుకోండి. చూడండి ఇలా నీట్గా మీరు ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనము టేప్ తీసుకొనేసి బాడీ, నైటీలో పై పార్ట్ ఉంటుంది కదండి బాడీ, ఆ బాడీ కోసము మనము 27 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి. ఈ 27 ఇంచెస్ ఎవరికైనా సరే కరెక్ట్గా 27 ఇంచెస్ మాత్రమే సరిపోతుంది. ఈ రకంగా మనము 27 ఇంచెస్ని తీసుకొని మనము ఇక్కడ మార్క్ చేసుకుందామండి. ఈ 27 ఇంచెస్ ఎవరికైనా చెస్ట్ 30 నుంచి 45 వరకు ఎవరికైనా సరే సరిపోతుంది. ఇలా నేను మార్క్ చేసుకొనేసి సిజర్తో ఇలా నీట్గా కట్ చేసుకుంటున్నానండి. ఇలా కట్ చేసుకొనేసి బాడీ పార్ట్కి కావాల్సిన క్లాత్ను పక్కన పెట్టేద్దాము. ఆ తర్వాత మనకు ఎక్స్ట్రాగా మిగిలిన క్లాత్ ఉంది కదండి, ఈ క్లాత్ను ఇలా ఫోల్డ్ చేసుకుందాము. ఫోల్డ్ చేసుకొనేసి కంప్లీట్గా ఈ క్లాత్ను మనము 4 ఫోల్డింగ్స్ అనేటివి మస్ట్ అండ్ షుడ్గా తీసుకోవాలి. ఇలా చేసుకొనేసి నీట్గా పెట్టుకొని క్లోజ్ ఉంది కదండి, ఈ క్లోజ్ వైపు ఇలా ఖర్చును పెట్టుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ ఓపెన్ ఉన్న సైడు 1 ఇంచ్ విడ్త్తో ఇలా క్రాస్గా అనేది కొంచెం మనము కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకు నైటీ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ ఖర్చు మళ్ళీ చూడండి, క్లోజ్ వైపు ఖర్చు ఉండాలి, ఓపెన్ సైడు ఇలా కట్ చేసుకొని ఉండాలి. ఇది ఇంతే అండి, చాలా ఈజీగా అయిపోతుంది. కింద వైపుది నైటీ పార్ట్లో కింద వైపు క్లాత్ కటింగ్ ఈజీగా అయిపోతుంది. మనకు కటింగ్ అంతా మనకు బాడీలోనే బేస్ అయి ఉంటుంది కాబట్టి మనము బాడీ కటింగ్ను మనము ఇప్పుడు నీట్గా చూద్దామండి. కొద్దిగా కాన్సన్ట్రేషన్గా ఇప్పుడు బాడీ చూద్దాము. ఇలా చూడండి, 4 ఫోల్డింగ్స్ అనేది వేద్దాము. 4 ఫోల్డింగ్స్ అనేది వేసుకున్న తర్వాత నీట్గా చూడండి, ఇలా నీట్గా పెట్టుకునేసి బాడీ లెంత్కు తీసుకుందాము. బాడీ లెంత్ 11 ఇంచెస్ అండి. 11 ఇంచెస్ తీసుకుందాము. 11కు 1 ఇంచ్ యాడ్ చేసుకొని 12 ఇంచెస్ తీసుకుందాము. ఈ లెంత్ అనేది ఎవరికైనా 11 అయితే కరెక్ట్గా సరిపోతుందండి. కాదు ఇంకొంచెం ఎక్స్ట్రా లెంత్ కావాలి అనుకునే వాళ్ళైతే 12 ఇంచెస్ తీసుకోండి.
ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకు 12 ఇంచెస్ అనేది మనకు నీట్గా వస్తుంది. కానీ నాకు 11 ఇంచెస్ చాలండి. 11 ఇంచెస్ మనకు ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి మీరు ఇలా 11 ఇంచెస్కు 1 ఇంచ్ యాడ్ చేసుకోండి. స్టిచ్చింగ్ కోసము 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. 11కు 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే మనకు 12 ఇంచెస్ అనేది వస్తుంది. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఎగ్జాక్ట్గా 12 ఇంచెస్ ఉందండి. మనము ఇది బాడీ కటింగ్కు ఈజీగా కరెక్ట్గా ఉండేటట్లు సరిపోతుంది. నేను మీకోసం ఒకసారి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, రాసి కనిపించట్లేదు కదండి. క్లాత్ డిష్ రెండు ఒకే కలర్లో ఉండడం వల్ల కనిపించలేదు. అయినా పర్లేదు, నేను మళ్ళీ ట్రై చేస్తున్నాను. మళ్ళీ కూడా డిష్ తీసుకునేసి మీకోసము దీనిపైన రాస్తున్నాను. 11 + 1 = 12 ఇంచెస్ అనండి. ఓకే అండి, కనిపిస్తుంది అనుకుంటున్నాను. 11 + 1 = 12 ఇంచెస్ మనకు కావాల్సిన బాడీ లెంత్. నేను పదే పదే చెప్తున్నానండి. 11 + 1 = 12 ఇంచెస్. ఇది చాలండి మనకు కావాల్సిన బాడీ లెంత్. ఆ తర్వాత మనము నెక్ విడ్త్ తీసుకుందాము. నెక్ విడ్త్ వచ్చేసి నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నానండి. 3 ఇంచెస్ అనేది మీడియం సైజు వాళ్ళకు కరెక్ట్గా సరిపోతుంది. కొద్దిగా సన్నగా ఉండే వాళ్ళకైతే నెక్ విడ్త్ మనము 2 ఇంచెస్ తీసుకోండి. మీడియం సైజు వాళ్ళకు 3 ఇంచెస్ ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఆ తర్వాత నెక్ లెంత్ తీసుకుందాము. మనము బాడీ మెజర్మెంట్లో మనకు నెక్ లెంత్ అనేది 6.5 వచ్చిందండి. 6.5ను మనము ఇలా కరెక్ట్గా డ్రా చేసుకుందాము. 6.5 చూడండి, 6.5 దగ్గర డ్రా చేసుకొని ఇలా ఒక బాక్స్ అనేది మనము వేసుకుందాము. దీంట్లో మనకు బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ నేను 2 ఈక్వల్గానే పెట్టేశానండి. ఓకే, 6 అయినా తీసుకోవచ్చు. నేను 2 ఈక్వల్గానే పెట్టుకున్నాను ఇప్పుడు. ఓకే, 6.5 సరిపోతుందండి. ఇలా 6.5 అనేది మనము కంప్లీట్గా నెక్ కోసము డ్రా చేసుకున్నాము. ఆ తర్వాత మనము వచ్చేసి నెక్ లెంత్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ ఉంది కదండి, షోల్డర్ కొలత. షోల్డర్ మనకు బాడీ మెజర్మెంట్లో 3 తీసుకున్నాము. దానికి 1/2 ఇంచు ఖర్చు కోసం యాడ్ చేసుకొని 3.5 ఇంచెస్గా మనము మార్క్ చేసుకుందాము. ఆ తర్వాత మనము చెస్ట్ లూజ్ అనేది చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు పెట్టుకోండి. చెస్ట్ లూజ్ వచ్చేసి మనకు చెస్ట్ 38 ఇంచెస్, దాంట్లో 4th పార్ట్ వచ్చేసి 9.5 వస్తుందండి. ఈ 9.5కు మనము ఎగ్జాక్ట్గా 1 ఇంచ్ కలిపితే 10.5 వస్తుంది. ఇది చాలండి, 10.5. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, చెస్ట్లో 4th పార్ట్కు 1 ఇంచ్ యాడ్ చేయాలి. మనకు 4th పార్ట్ 9.5 వచ్చింది. మనము 1 ఇంచ్ యాడ్ చేసుకొని కంప్లీట్గా 10.5 తీసుకుందాము. అక్కడ ఒక లైన్ వేసుకుందాము, డ్రా చేసుకుందాము కరెక్ట్గా. మళ్ళీ చెప్తున్నాను, చెస్ట్లో 4th పార్ట్కు 1 ఇంచ్ యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడు వీడియోలో చూపిస్తున్నట్లు చంక లైన్ అనేది మనము డ్రా చేసుకుందాము. ఇలా చంక లైన్ ఎగ్జాక్ట్గా వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను నేను. ఇది వచ్చేసి ఏ సైజు వాళ్ళకైనా సరే 3 to 4 ఇంచెస్ మధ్యలో సరిపోతుందండి. నేను వచ్చేసి 3 ఇంచెస్ తీసుకొని ఇలా ఎల్ షేప్ బాక్స్ అనేది ఒకటి ఎగ్జాక్ట్గా డ్రా చేసుకున్నాను. చూడండి, ఇలా డ్రా చేసుకున్నాను. చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడ చంక లైన్ వచ్చేసి 3 ఇంచెస్ ఉందండి. 3 ఇంచెస్ వేసుకొని మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక చంక షేప్ అనేది ఇలా కర్వ్ షేప్ అనేది మనము ఇలా ఈ ఎల్ షేప్ బాక్స్లో కర్వ్ షేప్ను నీట్గా డ్రా చేసుకోవాలి. ఇలా నీట్గా ఆ షేప్ అనేది కరెక్ట్గా కర్వ్ డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రంట్ కూడా ఇలా ఒక రౌండ్గా అదే బాక్స్లోనే నెక్ బాక్స్లోనే ఇలా రౌండ్ షేపు అనేది డ్రా చేసుకోవాలి. నీట్గా డ్రా చేసుకున్న తర్వాత ఈ నెక్ అనేది మనం కట్ చేయాలి. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ 2 ఒకేసారి కట్ చేస్తున్నాను. ఆ తర్వాత కింద ఎక్స్ట్రాగా క్లాత్ మిగిలింది కదండి, ఈ క్లాత్ను కూడా మనము ఇలా నీట్గా కట్ చేద్దాము. కట్ చేసేసి చంక దగ్గరకు వచ్చేసి మనం మార్క్ ఇచ్చాము కదా కర్వ్, ఆ కర్వ్ని అనేది చంక బాక్స్లో కట్ చేద్దాము. ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ ఖర్చు అనేది మస్ట్ అండ్ షుడ్ తప్పకుండా పెట్టుకోండి. ఖర్చును తప్పకుండా ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి మనము షోల్డర్ పైన క్లోజ్ ఉంది కదండి, ఆ క్లోజ్ని అనేది మనము అలా ఓపెన్ చేసుకుందాము.
ఇలా ఓపెన్ చేసేసి పక్కన పెట్టేద్దాము. అక్కడికి బాడీ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనము క్లాత్ మిగిలింది కదండి, ఈ బాడీ పార్ట్లో ఈ క్లాత్లోనే మనము హ్యాండ్స్ తీసుకోవాలి, నెక్ డిజైన్ తీసుకోవాలి, నాడాకు అంటే ఫ్రంట్ నైటీ ఉంటుంది కదండి, నైటీకి నాడా డిజైన్ కూడా అంతా దీంట్లోనే తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనము హ్యాండ్ లెంత్ తీసుకుందాము. ప్రజెంట్ హ్యాండ్ లెంత్ 6.5 అంటే మనము 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 7 ఇంచెస్గా తీసుకుందామండి. ఎంతన్నా హ్యాండ్ లెంత్ ఎంతన్నా ఉండని, హ్యాండ్ లెంత్ పైన మనము ఎగ్జాక్ట్గా 1/2 ఇంచ్ యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకొని మనము షేప్ వేసుకొని ఇలా హ్యాండ్స్ కట్ చేద్దాము. ఆ తర్వాత మనము ఇంకా క్లాత్ మిగిలింది కదండి, ఈ క్లాత్లో మనము నెక్ నైటీకి ఫ్రంట్ పార్ట్ నెక్ ఎలా కట్ చేసుకోవాలి, నెక్ కట్ చేసాము, నెక్ డిజైన్ ఎలా కట్ చేసుకోవాలి అనేది కరెక్ట్గా చెప్తున్నాను. ఇలా చూడండి, మనము క్లాత్ అడ్జస్ట్ చేసుకొని మరీ పెట్టుకోవాలి. ఉంది కదా అని ఎక్కువ కట్ చేస్తే ఇది మనీ వేస్ట్ అవుతుంది. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు కరెక్ట్గా ఈ షేప్ను చూడండి ఎలా కట్ చేశాను. ఈ షేప్ని అనేది మీరు ఎగ్జాక్ట్గా అలాగే కట్ చేసుకోవాలి. అర్థం అవుతూ ఉంది అని అనుకుంటున్నాను. మీకు అర్థం కాకుంటే మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ నెక్ డిజైన్ ఇంపార్టెంట్ కదండి, అందుకోసం అనేసి ఇలా చూడండి, నేను కట్ చేసిన దాన్ని మళ్ళీ అలా పెట్టేసి మీకోసము నేను మళ్ళీ అలా చూపిస్తున్నాను. ఇది వచ్చేసి విడ్త్ ఒకసారి మళ్ళీ చూడండి, 3 ఇంచెస్ విడ్త్ ఉండాలి. నెక్ విడ్త్ మనకు 3 ఇంచెస్ ఉండేలాగా ఖచ్చితంగా తీసుకోండి. చూడండి, ఓకే, నెక్ విడ్త్ ఎవరికైనా సరే ఇలా 3 ఇంచ్ ఉండేటట్లు తీసుకుంటేనే మనకు డిజైన్ అనేది పర్ఫెక్ట్గా అనేది మనకు సెట్ అవుతుంది. ఆ తర్వాత మనము లెంత్ తీసుకుందాము. ఇలా లెంత్ అనేది మనము ఈ టేపును కింద వైపు నుంచి అలాగా కొంచెం కింద వైపు నుంచి మనము పెట్టుకోవాలండి. చూడండి, అలా ఈ టేపును కొద్దిగా కిందికి లాగి ఇక్కడ నుంచి చెప్తే మీకు అర్థమవుతుంది. కింద నుంచి 10 ఇంచెస్ తీసుకోవాలి. ఇలా 10 ఇంచెస్ తీసుకొని విడ్త్ వచ్చేసి మనము 3 ఇంచెస్ తీసుకోవాలండి. ఇలా కట్ చేసాం కదా, ఈ పీస్ని తీసేసి నేను పక్కన పెడుతున్నానండి. ఇలా పెట్టేసిన తర్వాత మనము ఒక పార్ట్ బ్యాక్ పార్ట్ని పక్కన తీసేసి ఇంకో పార్ట్ తీసుకొని ఫ్రంట్ నెక్ డిజైన్ కోసము ఇలా కట్ చేసిన నెక్ పీస్ డిజైన్ ఇలా దీనిపైన పెట్టేసి ఇలా సెట్ చేసుకుందామండి. ఇలా చూసుకుందాం ఒకసారి సెట్ చేసుకొని. ఓకే, కరెక్ట్గా లైన్ చూడండి, అలా కరెక్ట్గా లైన్ తీసుకొని నేను డిష్తో మార్క్ చేస్తున్నాను చూడండి. కరెక్ట్గా కట్ చేసిన లైన్ నుంచి ఇలా డ్రా చేసుకొనేసి మనకు కావాల్సిన లెంత్ ఇలా లైన్ వేసుకోవాలండి. ఎగ్జాక్ట్గా సరిపోతుంది చూడండి. ఒకసారి క్లాత్ని కింద వైపు ఇలా ఓపెన్ చేసి చూడండి కరెక్ట్గా కింద వైపు కూడా అలా మార్క్ చేసుకుంటే మీరు మార్కింగ్ అనేది ఈక్వల్గా మీకు అర్థమవుతుందండి. ఇలా నీట్గా డ్రా చేసుకోవాలండి. మార్కింగ్ డ్రా చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రాగా మనకు క్లాత్ మిగిలి ఉంది కదండి, ఈ క్లాత్ను మనము సిజర్తో ఇలా కట్ చేసుకోవాలి. కరెక్ట్గా ఇలా నీట్గా కట్ చేసుకుంటేనే మనకు అర్థమవుతుంది. చూడండి, ఈ మనకు నెక్ పీస్ డిజైన్ కరెక్ట్ మార్కింగ్ చేసిన ప్లేస్కు నేను నీట్గా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసేసి మనకు కింద వైపు క్లాత్ యూజ్ అవ్వదండి. ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఈ కింద వైపు క్లాత్ మనకు యూజ్ అవ్వదు. చూడండి, ఒకసారి ఇలా పెట్టిన క్లాత్ అది పక్కన తీసి పక్కన పడేసేయండి. ఎక్స్ట్రా క్లాత్ ఏదన్నా పక్కన తీయండి. మనం సెట్ చేసుకున్న నెక్ డిజైన్ క్లాత్ను మాత్రమే ఇప్పుడు యూజ్ చేద్దాము. చూడండి, ఇలా పీసులు ఇలా వస్తాయి కదండి, ఇలా మీకు అర్థమయ్యేదానికి ఇలా నేను పెట్టి చూపిస్తున్నాను. చూడండి, ఈ పీస్ అనేది చూడండి ఎలా పెడుతున్నానో ఒకసారి నీట్గా చూడండి మీరు. ఓకే కదండి, ఇలా పెట్టాను కదండి. ఇది నెక్ డిజైన్. ఇక్కడికి మీకు నెక్ డిజైన్ అనేది అర్థమైపోయి ఉంటుంది. ఈ నెక్ విడ్త్ 5.5 ఉండేలాగా మీరు కరెక్ట్గా చూసుకోండి. చూడండి, ఇలా వీడియోలో చూపించినట్లు నెక్ విడ్త్ అనేది మనకు ఎగ్జాక్ట్గా ఉండాలి. ఇక్కడ మనకు ఇలా చూడండి, ఈ గ్యాప్ అనేది మనము ఎలా ఫిల్ చేయాలంటే నెక్ కట్ చేసినప్పుడు మనకు ఇలా చూడండి, వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా పీస్ మిగిలి ఉంది కదా, ఈ పీస్ను ఇలా దీని కింద పెట్టేసరికి మనకు నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా మీకు అర్థమైపోయింది. ఇప్పటికీ కరెక్ట్గా అర్థమైపోయింది, అంటే స్టిచ్చింగ్ చేసినట్లు అర్థమైపోయింది. ఇది వచ్చేసి కటింగ్ వీడియో మాత్రమే కదండి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఇదే నైటీ క్లాత్ను స్టిచ్చింగ్ చేసి మరీ చూపిస్తానండి.
చూడండి నెక్ విడుతును మరి ఇలా మనము ఇలా చెక్ చేసుకుంటూ కరెక్ట్గా పెట్టుకోవాలండి. దీనికి పైపింగ్ ఎలా వేయాలి, స్టిచ్చింగ్ ఎలా చేయాలి నీట్గా మీకు నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఇది ఓన్లీ కటింగ్ వీడియో మాత్రమే కదండి. ఇలా మనము నీట్గా కట్ చేసుకున్నాము. ఇది మీకు అర్థమయ్యేదానికి నెక్ విడుతూ 5.5 ఉండేటట్లు నేను రాస్తున్నాను, బట్ మీకు కనిపించడం లేదండి. ఓకే, నో ప్రాబ్లం అండి. 5.5 ఉండేలాగా చూడండి. చూసేదానికి కరెక్ట్గా మనకు బాడీ మీకు అర్థమైపోయింది. ఓకే అండి, ఇప్పుడు మనము ఈ పార్ట్ని తీసేసి పక్కన పెడదాము. ఇలా పక్కన పెట్టేసేద్దాము నీట్గా. చూడండి, మళ్ళీ ఒకసారి మీకు మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా ఇక్కడ వచ్చేసి పైపింగ్స్ అన్నీ వస్తాయి. ప్రతి జాయింట్ దగ్గర మనకు ఇలా జాయింట్ల దగ్గర పైపింగ్ వస్తుంది. ఈ పైపింగ్ మీకు నేను స్టిచ్చింగ్ వీడియోలో ఖచ్చితంగా మీకు చూపిస్తాను. ప్రజెంట్ మీరు ఈ కటింగ్ అనేది నీట్గా నేర్చుకోండి. ఆ తర్వాత మనకు ఇంకా క్లాత్ కొంచెం పీసులుగా మిగిలి ఉంది కదండి, ఆ క్లాత్ను మనం తీసుకుందాము. ఇలా ఈ క్లాత్ మనకి ఎందుకంటే బ్యాక్ నెక్ కోసం అండి. బ్యాక్ నెక్ క్లాత్ కోసము ఇక్కడ వచ్చేసి బ్యాక్ నెక్ కుట్టేదానికి ఇలా అంచు ఒకటి ఉంటుందండి. చూడండి, ఇక్కడ అంచు ఉంది కదండి, ఇలా అంచు క్లాత్ను ఇలా మనం ఫోల్డ్ చేసుకుందామండి. 4 ఫోల్డింగ్స్ చేసుకుందాము నీట్గా. ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకునేసి మనము సిజర్తో 1 ఇంచ్ విడ్త్ ఉండేలాగా కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి మనము టేప్ తీసుకుందాము. టేప్ తీసుకొని మెజర్మెంట్ అనేది చెక్ చేద్దాము. ఓకే కదండి, ఇలా సరిపోయింది. ఇది తర్వాత నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనకు నైటీకి ఫ్రంట్ నాడాలు కోసం డిజైన్ కోసము కొద్దిగా నాడాలు కుడతాం కదండి, ఆ నాడాల కోసము ఇది కూడా క్లాత్ అంచు సైడే 1 ఇంచ్ విడుతుండేలాగా కట్ చేసుకోండి. ఇవన్నీ మీరు బాగా కటింగ్ నేర్చుకున్న తర్వాతనే స్టిచ్చింగ్ వీడియోస్ చూడండి. మీరు ఇలాంటి వీడియోస్ నేను మళ్ళీ మీకు ఎన్నో టైలరింగ్ వీడియోస్ ఇంకా చాలా అప్లోడ్ చేస్తానండి. ఇలా అప్లోడ్ చేస్తూనే ఉంటాను. మీరు బాగా నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఇలా మీకోసము ఎన్నో వీడియోలు నేను చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.